35 కోట్లకి పెరిగింది. అంటే ఇంత విలువైనటువంటి భూమిని ముఖ్యమంత్రి గారు 239 ఎకరాలు ఈ మార్కెట్కి ఇచ్చి రాష్ట్ర రైతాంగం పండించేటటువంటి ఉద్యాన పంటలకు సంబంధించినటువంటి రైతాంగం ఆయన గారి మనసులో ఒకటే ఉంది, పంటల మార్పిడి జరగకుండా ఈ రోజు జరుగుతున్నటువంటి వాతావరణ పరిస్థితులను గమనంలోకి తీసుకోకుండా నా రైతు సంప్రదాయ వ్యవసాయం చేస్తే పడేటటువంటి కష్టాలు కళ్ళారా చూసినటువంటి ముఖ్యమంత్రి ఉద్యానవన పంటలు తరిగిపోతున్నాయి, కూరగాయలు తరిగిపోతున్నాయి, పప్పు ధాన్యాలు తరిగిపోతున్నాయి, చిరుధాన్యాలు తరిగిపోతున్నాయి, ఆఖరికి నూనె గింజలు పండించేటటువంటి రైతుకు గిట్టుబాటు కావట్లేదు. అవసరమైతే ఆ రైతులకి ఎసులుబాటు ఇచ్చి ఆ రైతులకి ఇన్సెంటివ్స్ ఇచ్చి నా రైతుని సురక్షితమైనటువంటి సమగ్రమైనటువంటి పంటని మార్పిడి చేయలేకపోతే మన రైతుకు నష్టం జరుగుతుంది. కాబట్టి మీరు ప్రతిరోజు కూడా రైతాంగానికి చైతన్యపరిచి ఈ రాష్ట్ర వాతావరణానికి సంబంధించినటువంటి ఉద్యాన పంటలను పండించుకోవాలి. ఇప్పుడు మీకు తెలుసు ఆయన గారి చేతుల మీదుగా మొన్న నరిమెట్టలో పామాయిల్ ఫ్యాక్టరీ ప్రారంభిస్తే అది ఇప్పుడు 31 జిల్లాల రైతాంగాన్ని కాపాడుతూ ఉంది. అందుకనే మన రైతాంగం మొత్తం పామాయిల్ వేసి సురక్షితంగా ఆ యొక్క ఆదాయాన్ని పొందేయడానికి సంసిద్ధులవుతున్నారు. మీ రంగారెడ్డి జిల్లాలో కూడా బ్రహ్మాండంగా 5 కోట్లు 10 కోట్లు విలువ చేసే భూములు కూడా పామాయిల్ వేస్తున్నారు రైతులు. కాబట్టి ఉద్యాన పంటలను పండించుకోండి, వాటిని జాగ్రత్తగా అమ్ముకోవడానికి కావలసిన సౌకర్యాలు కల్పిస్తున్నటువంటి ముఖ్యమంత్రి యొక్క సంకల్పాన్ని మీరు అర్థం చేసుకోండి. ఏ ముఖ్యమంత్రి కూడా 2 సంవత్సరాల కాలంలో 1,00,000 కోట్లు రైతాంగానికి బదలాయించినటువంటి ముఖ్యమంత్రి భారతదేశంలో ఎవ్వరూ లేరు. ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా మనం పండించినటువంటి అన్ని పంటల్ని కొనుగోలు చేసేటటువంటి ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మీరు చూడండి, భారతదేశంలో మొక్కజొన్నలు కొనే ముఖ్యమంత్రి లేడు, జొన్నలు కొనే ముఖ్యమంత్రి లేడు, సోయా కొనే ముఖ్యమంత్రి లేడు, సన్ఫ్లవర్ కొనే ముఖ్యమంత్రి లేడు. అన్ని పంటలను కూడా నష్టం వచ్చినా కష్టం వచ్చినా మీరు రైతాంగం దగ్గర నుంచి ఎంఎస్పీ కొనండి అని మేము కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధానమంత్రిని, వ్యవసాయ మంత్రిని పదే అడిగాం. అయ్యా, మా రైతులు పండించే పంటని మీరు పెట్టినటువంటి ఎంఎస్పీ ధరకి మీరు తీసుకోండి, ఇంకేదైనా నష్టం వస్తే మేము భరాంచుతామని చెబితే వాళ్ళు ఒక్క మొక్కజొన్న బస్తా కొనలేదు, ఒక్క జొన్నల బస్తా కొనలేదు, మేము కొనమని చెప్పి కరాఖండిగా చెప్పారు. అదేవిధంగా 70 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని కొంటే మాకు 50 లక్షలే సరిపోద్ది, మేము మిగతాది మేము కొనము అని చెప్తున్నారు. అందుకనే ముఖ్యమంత్రి గారు రైతాంగానికి పంటల మార్పిడి విధానాన్ని మీద అవగాహన కల్పించి మన రైతు పండించినటువంటి ప్రతి పంటను కూడా రక్షించుకునేటటువంటి బాధ్యత, ఆయనకి ఆదాయం వచ్చేటటువంటి పంటల్ని భవిష్యత్తులో ప్రపంచ కేరంలో ఏదైతే డిమాండ్ ఉంటుందో ఆ డిమాండ్ ఉన్నటువంటి పంటల్ని మనం పండించుకొని మన రైతాంగాన్ని రక్షించుకోవాలనేది ఆయన కోరిక. అందుకని మీరందరూ అర్థం చేసుకోండి, ఈ రోజున ఎలినోనా వస్తుందని చెప్పి వాతావరణ కేంద్రాలు చెప్తున్నాయి. దానికి తగ్గట్టుగా రైతాంగం ప్రిపేర్ అయి ఉండాలి. మీ ప్రణాళిక, మీ వ్యవసాయ పద్ధతుల్ని దానికి అనుగుణంగా తీర్చిదిద్దుకోవాలి. ఎప్పుడు వర్షం వస్తుంది, ఎప్పుడు వర్షం రాదు అనే దానికి కూడా రాష్ట్ర ప్రభుత్వ పక్షాన మీ ఐఫోన్లోనే ఏ రోజుకా రోజు మీ మండలంలో వర్షం పడుతుందా పడదా అనేటటువంటి యాప్ను కూడా క్రియేట్ చేశాం. అది మీరు పొద్దున్నే మీరు ఆ యాప్ని అడాప్ట్ చేసుకుంటే మీ ఊళ్ళో వాతావరణం ఏంటి, మీ మండలంలో వాతావరణం ఏంటి, రేపు రాబోయే రోజులు ఎక్కడ వర్షం పడుతుంది అనేది కూడా మన రాష్ట్రంలో ఉన్నటువంటి 70 లక్షల మంది రైతుల ఫోనుల్లో మీకు నిక్షిప్తం చేసి పెట్టాం. అంతేకాదు యూరియాకి సంబంధించి గతంలో ఎప్పుడూ లేనటువంటి విధంగా మీరే స్లాట్ బుక్ చేసుకొని మీరే టైం ఫిక్స్ చేసుకొని భూమి ఉన్నటువంటి రైతులకే, అది గతంలో దొంగ మార్కెట్ ద్వారా, బ్లాక్ మార్కెట్ ద్వారా ఇండస్ట్రీస్కి డైవర్షన్ అయిపోయి కేంద్రం మనం అడిగినంత ఎరువులు ఇవ్వకపోయినా కూడా మేము గత సంవత్సరం యాప్ ద్వారా ప్రతి రైతుకి ఎరువునిచ్చాం. ఇప్పుడు మీరు దాన్ని స్ట్రీమ్లైన్ చేసి పెట్టాం, ఎక్కడా కూడా దాంట్లో లోపాలు లేవు. మీరు ఇంట్లో ఉండి మీకు కావలసిన ప్యాక్స్లో కానీ ఎరువుల కొట్లో కానీ మీరు కొడితే మీకు భూమి ఎంత ఉంది, ఆయన కొట్లో మందు కట్టలు ఎన్ని ఉన్నాయి అనేది మీ లెక్క వస్తుంది. దాని ప్రకారంగా మీరు బుక్ చేసుకోండి. ఏ ఒక్క రైతు కూడా క్యూలో నిలబడేటటువంటి అవసరం లేకుండా ఈనాడు మన మోడల్ని భారతదేశం మొత్తంగా మోడీ గారి ప్రభుత్వం కూడా అడాప్ట్ చేసుకుంటుంది. వాళ్ళు కూడా రేపటి నుంచి భారతదేశ వ్యాప్తంగా ఈ యొక్క ఎరువులకు సంబంధించినటువంటి యాప్ని వాళ్ళు అప్లై చేసుకుంటున్నారు. కాబట్టి ఈ భారతదేశంలో ఏ పద్ధతిని కనుగొన్నా, ఏ ప్రణాళికను రూపొందించినా
తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని చూసి ఈనాడు భారతదేశం ముందుకు పోతుంది. కాబట్టి రైతాంగానికి